కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం అంటాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే నీకు వచ్చే ఏంటి? శ్రమలు. మన దేవుడు ఎప్పుడు మనం అడుగుతాం, ప్రభువా ఏ కష్టము, ఏ శ్రమ, ఏ ఇబ్బంది లేకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడు అంటున్నాను. క్రైస్తవుడైతేనే శ్రమలండి. క్రైస్తవ్యం అంటేనే ముళ్ళబాటిది. క్రైస్తవ్యం అంటేనే శవాలతో కూడుకున్నది. ఎన్నో ఆటుపోట్లు గురవ్వాలి. సువర్ణము సహితము అగ్ని చేత పరీక్షించబడాలి. సువర్ణము సహితము వెండి మూసలో 7 మార్లు శుద్ధి చేయబడుతుంది. మరి క్రైస్తవుడిగా నువ్వు శుద్ధి చేయబడవా? శ్రమల కొలుమిలో శ్రమలు వద్దని ప్రార్థన చేస్తావా? ఈ శ్రమ దినాల్లో 40 రోజులు అన్ని సంఘాలు శ్రమ దినాలు పాటిస్తున్న అన్ని సంఘాలు కూడా ఈ 40 రోజులు మన ఊరంతా సువార్తను ప్రకటించవా? ఈ 40 రోజులు ఒక్కొక్క ఇంటికాడ 40 రోజులు సువార్తను ప్రకటించావా అని అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. సేవకులు ఎలా అయిపోతుంది? వాళ్ళు వెళ్ళిపోతున్నారా? అయితే మనం పెట్టారు అంటే విశ్వాసం ఎక్కడికి వెళ్ళకూడదు. విశ్వాసం ఎక్కడ ఆడి పరిధి నుంచి వేరే చోటకి వెళ్ళిపోతున్నాడని వెళ్తున్నారట. నిశ్చలత లేనులండి, నిశ్చయత కలిగిన వారిగా లేరు, నిర్జలమైన మేఘములుగా ఉన్నారట. ఇటువంటి పాప ఊబిలో పడిపోయి లోక సంబంధమైన పరిస్థితులు. నేను అంటాడు, అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు అనుకుంటున్నావా? దేవుడు మన మీద ఎందుకు నీ మీద ఎంతలాగా ప్రేమ చూపించున్నాడు? ఎందుకు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు? ఎందుకు నీ స్థితిగతులను మార్చి ఉన్నతంగా ఉంచాడంటే దేవుడు పని చేస్తావని. నువ్వే పని చేస్తున్నావు? పొద్దున్న లెగ్గానే పోతావు ఎక్కడికి? పనికి పోయి పని చేసుకుని ఆ షవర్మా తినేసి, ఆ టీ తాగేసి, బిస్కెట్లు తినేసి వచ్చి పడుకుంటాం. మళ్ళా పోతే ఇదే పని. నీకు ఎందుకు ఇవ్వాలి అసలు పరలోకం? నేను అడుగుతాను, ఎందుకు ఇవ్వాలి? దేవుడికి పని చేయలేని పరలోకం ఇవ్వడండి. నేను చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. పని చేయకపోతే పరలోకం వెళ్ళదు. ఎవరి పని? దేవుడు పని చేయని సంఘానికి దేవుడి సంఘానికి ఇచ్చిన మాట సువార్త ప్రకటించవలసిన బాధ్యత ముమ్మాటికి నేను చేస్తున్నందుకు నాకు మీరందరూ ఏం చేయాలి? ఆశగా నా వల్ల అవ్వట్లేదండి, మీరు చేస్తున్నారు కదండి, మేము ఎలా సహాయపడగలం? ఎయిర్పోర్ట్లో హెల్ప్ యూ అని ఉంటాయి. హెల్ప్ యూ, నేను ఎలా మీరు సహాయించగలను? అలా అడగాలి సంఘం. ఎప్పుడో ఒకడు వచ్చి అడగనంటే అదులు లేదు. నేను ఏం చేయాలి? సంఘంలో ఏ అవసరాలు ఉన్నాయి? నేను ఎలా ఒక్కడు అడిగిన దాంట్లో లేదు. ఒక్కడు అడిగిన దాంట్లో లేదు. సంఘానికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏమంటారు చూడండి, సువార్త ప్రకటించవలసిన బాధ్యత ముమ్మాటికి సంఘానిదే. శ్రమలు వస్తాయని ప్రారంభ సంఘం అలా అనుకుంటే, మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు శ్రమలు వస్తున్నాయి, చంపేస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు యేసుక్రీస్తునే సిలువేశారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు శిష్యులందరినీ ఘోరంగా హింసించారు. అనుకునుంటే ఈరోజు క్రైస్తవ్యం ఉండేదా? మొదటి శతాబ్దంలో శ్రమల కొలుములో ఎంత తొక్కబడ్డారో అంతలాగా ప్రబలింది. క్రైస్తవ్యం తొక్కబడాలి. నేను అంటున్నాను, తొక్కబడాలి, శ్రమలు రావాలి. అంటే బాలుని గట్టిగా జ్ఞానేసుకుంటాం అనుకోండి, ఏమవుతుంది? ఎంత బలంగా కొట్టావో అంత బలంగా పైకి ఎక్కుతుంది. క్రైస్తవ్యం కూడా అంతే. దేని స్తోత్రం కలిగిన గాక. క్రైస్తవ్యము శ్రమల కొలుములో తొక్కబడాలి. అప్పుడే సంఘానికి పరీక్ష. అప్పుడే సంఘము పరీక్షలో ఆ వేడి శ్రమల కొలుగులో పరీక్షించబడి సువర్ణాలు వస్తాయి బయటికి. సువర్ణం వస్తుంది అంటే విశ్వాసుల జాబితా, వీరుల జాబితా వస్తుంది బయటికి. క్రైస్తవులుగా ఏమంటలేదు, శ్రమలు కావాలని అంటలేదు. కానీ ఈ 365 రోజుల్లో 42 దినాలు ఏమి పెట్టారు? శ్రమ దినాలు. ఏ దినాలు?
పోనీ 40 దినాలైనా శ్రమ పడితే బాగుందంటారు. నేను నెత్తి నోరు కొట్టుకునేది ఏంటంటే 40 దినాలైనా శ్రమ పడను రా. జీవితకాలం అంతా శ్రమ అనుభవించట్లేదు లేదు. క్రైస్తవ జీవితంలో పక్కత్రోవకు వెళ్ళిపోయింది, సంఘం పక్కత్రోవకు వెళ్ళిపోయింది. అందుకే పౌలు గారు అంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. అన్నపానాలు మాని చేసేది ఉపవాసం. ఆ ఉపవాసం చేస్తే నీ ఆహారం ఎరువులకు ఇవ్వాలి.